హలో అస్సలాము అలైకుం, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాహీ బ్లాగ్స్. ఈరోజు నేను మా నాయనమ్మ చేసే పాతకాలం నాటి పప్పుచారు చేస్తున్నాను. పప్పుచారు అంటే చేస్తారు చాలామంది, కాకపోతే ఇప్పుడు కందిపప్పుతో చేస్తున్నాను. కందిపప్పుతో కాదండి, నేను పచ్చిశనగపప్పుతో చేస్తాను. చాలా బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళు వేసినట్టు ముందుగానే తాలింపు వేయటం అలా కాదు. చూడండి, మా నాయనమ్మ చేసేదండి, బాగా చేసేది. తను చేయటం వల్ల బాగుందో లేకపోతే తన చేతిలోనే ఉంటుందో తెలియదు కానీ అండి, మా నాయనమ్మ ఏది చేసినా బాగుంటుంది. మా అమ్మ కూడా అండి, మా అమ్మ కూడా ఏది చేసినా కొంతమంది చేతుల్లోనే ఉంటుందండి, వాళ్ళు ఎట్లా చేసి. ఈ పప్పుచారు కోసం నేను మొత్తం ఒకేసారి కట్ చేసుకున్నానండి. చూడండి, ఉల్లిపాయలు, టమాటా, తర్వాత వంకాయలు పుచ్చుగా ఉంటాయి చూసుకొని కట్ చేసుకోండి. సొరకాయ, పచ్చిమిర్చి, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిగానే వేసేస్తున్నాను. ఈ మొత్తాన్ని గిన్నెలోకి తీసుకుంటాను, ఒకేసారి వేసేసుకుంటున్నాను. ఇంకా దీనిలోనే చింతపండు పులుసు మొత్తాన్ని కలిపేసుకోవాలి. స్టవ్ వెలిగించేసి బాగా ఉడకబెట్టాలండి. దీన్ని మూత పెట్టేసి ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోయే వరకు ఉడికించాలండి. నేను ఈ బ్లాగ్ శుక్రవారం పూట తీస్తున్నానండి, శ్రావణ శుక్రవారం. ఇది చూడండి ఎలా ఉడుకుతుందో, ఇలాగే మెత్తగా ముక్కలన్నీ ఉడికిపోయాలి. ఒకవైపు నేను కిచిడి చేస్తున్నానండి, రైస్. ఈరోజైతే నాకు అస్సలు పని అవ్వలేదండి. అది కాకుండా ఈరోజు స్పెషల్ ఏంటంటే, మా బాబు రోజు కాలేజీకి వెళ్తాడండి. కాలేజీకి వెళ్తుంటే వాళ్ళకి అస్సలు కుదరదు అనమాట. ఈరోజు మా పిల్లలు ఇద్దరు ఎందుకో నమాజ్ చేసుకుంటామని చెప్పేసి మా బాబు మసీద్కి వెళ్ళాడు అనమాట. అందుకే వాడు వచ్చేలోపు ఇలా వండి పెడితే చక్కగా తినేస్తాడు కదా అని స్పీడ్గా చేస్తున్నాను. చూడండి, ఇది పప్పు అండి. నేను కందిపప్పు వాడను, పచ్చెనగపప్పుతో చేస్తాను పప్పుచారు, చాలా బాగుంటుంది. ఇది పచ్చడి కోసం. దీన్ని ఏమంటారంటే బీరకాయ పచ్చడి చేస్తున్నానండి. పచ్చిమిర్చి, బీరకాయలు కట్ చేసి ఉంచుకున్నాను. పిల్లలకి ఎవరైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, చెప్తున్నానని కాదు అనుకోకండి. దేవుడి భయం అనేది ఉండాలండి. అప్పుడప్పుడు కొంచెం ఇలా నమాజ్కి, అప్పుడప్పుడు కాదండి, బాగానే అలవాటు చేయాలి. నేను చిన్నప్పుడు పంపించానండి, ఈ మధ్య కాలేజీలో బాగా బిజీ అయిపోయి వెళ్ళట్లేదు అనమాట. దేవుడి భయం అనేది ఉండి కనుక ఉంటే, భక్తి ఉంటే ఏ తప్పు చేయకుండా పెరుగుతారండి పిల్లలు. క్రమశిక్షణ అన్నమాట, అలా పెరుగుతారు. అలవాటు చేయాలి చిన్నప్పటి నుంచే. ఈరోజు లేచిన కాడ నుంచి అండి ఒకటే పని అండి. అసలు ఎంత పని ఉందంటే, నిన్నటి నుంచి బట్టలు ఉతకట్లేదు. బట్టల పని కాడ నుంచి సింక్ నిండా అసలు ఒకటే అంట్లు తోమాలి. ఇప్పుడు అన్ని పని అండి. అసలు చూసారుగా, ముక్కలు ఇలా ఉడికిన తర్వాత, ఈరోజు మునక్కాయలు దొరకలేదండి మార్కెట్లో. మునక్కాయలు ఉంటే ఇంకా వేసుకోండి, ఇంకా రుచి పెరిగిద్ది మునక్కాయలు వేయటం వల్ల. పప్పుచారుని ఇంకా వేసుకుంటున్నాను పప్పుని. ఈరోజు ఏంటంటే కరివేపాకు కూడా దొరకలేదు అసలు మార్కెట్లో, అది విషయం. ఒకవైపు పప్పుచారు ఉడుకుతుంది, అన్నం కూడా వండేసానండి, కిచిడి. ఇంకోవైపు నేను జీలకర్ర వేస్తున్నా. తాలింపు కాదండి, పచ్చడి చేస్తున్నాను కదా, దానికోసం. దీంట్లోనే బంగాళాదుంప ఫ్రై చేస్తున్నాను. చూపించడం కుదరలేదండి. మంచిగా పప్పుచారులోకి తాలింపు వేస్తున్నానండి. చెప్పాను కదా, కరివేపాకు దొరకలేదు ఇవాళ.
ఈలోపు పచ్చడి మిక్సీ పట్టేద్దాం. వెల్లుల్లిపాయలు, ఈ ఆలు ఫ్రైలోకి నేను 4 వెల్లుల్లిపాయలు, వెల్లుల్లిపాయ కారం చేస్తున్నాను. పట్టేసుకొని ఇందులో వేస్తాను. ఇప్పుడు కొంచెం ఉప్పు కలుపుతున్నాను, ఇది రుచికి సరిపడా. గరం మసాలా, खाटपुर आपको पानी डाल देते हैं। వంట రెడీ అయిపోయింది. కిచిడి చారు